మీరు ఎంత పెద్ద విజయాన్ని సాధించగలరో అనేది మీ ఆలోచనా విధానంపైనే ఆధారపడుతుంది. మీ నమ్మకం ఒక థర్మోస్టాట్ లాంటిది. దాని ఎంత ఎత్తుకు సెట్ చేస్తారో మీరు అంతే ఎత్తుకు ఎదుగుతారు. చాలామంది నాకు సమయం లేదు, నాకు సరైన తెలివి లేదు, లేదా నా ఆరోగ్యం బాగాలేదు అని చెప్పే సాకులతో పతనం స్వీకరిస్తారు. ఈ సాకులను రచయితలు ఎక్స్క్యూజైటిస్ అనే ఓటమి వ్యాధిగా పిలుస్తారు. దీన్ని అధిగమించాలంటే సాకులు చెప్పడం ఆపి మీ శక్తిపైనే దృష్టి పెట్టాలి. భయాన్ని దిగజార్చడానికి ఒకటే మార్గం, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం. ఓటమి వచ్చిందేనంటూ అస్వస్థపడకుండా దానిని పాఠంగా తీసుకొని విజయానికి ఒక మెట్టాగా మార్చుకోండి. ప్రతిరోజూ కేవలం 1% మెరుగుపడితే ఏడాది చివరికి మీరు సుమారు 37 రెట్లు మెరుగైన వ్యక్తిగా మారుతారు. ఈ చిన్న అలవాట్లే పెద్ద విషయాలను బదిలీ చేస్తాయి. పెద్ద మార్పుల కోసం ఒక్కసారిగా ప్రయత్నించి విఫలమవడం దీనికంటే ఇబ్బందికరం. ఆలోచనలో మార్పు తెచ్చి చిన్న చిన్న అలవాట్లను నిత్యంలో భాగం చేసుకోండి. ఒక మంచి అలవాటును నెలకొల్పడానికి 4 సూత్రాలుంటాయి. దాన్ని స్పష్టంగా కనిపించేలా చెయ్యండి, ఆకర్షణీయంగా మార్చండి, చాలా సులభంగా చెయ్యండి. ఆ పని పూర్తి చేసిన తర్వాత మీకు స్వయంగా ఒక సంతృప్తి ఇవ్వండి. ఉదాహరణకి, రోజూ వ్యాయామం చెయ్యాలనుకుంటే బట్టలు ముందే సిద్ధం చెయ్యండి. మీ నచ్చిన పాటలు పెట్టుకుని 5 నిమిషాలతో మొదలుపెట్టి పూర్తి చేసిన తర్వాత మీ మీద గర్వంగా ఉండండి. చెడు అలవాట్లను విడిచిపెట్టాలంటే అదే సూత్రాలని వ్యతిరేకంగా అమలు చేయండి. మీరు నిజంగా ప్రభావవంతంగా ఉండాలనుకుంటే 7 అలవాట్లు మీ జీవిత పథంలో ఉండాలి. మొదటిది, బాధ్యత తీసుకోవడం. పరిస్థితులను బుద్ధిపూర్వకంగా అర్థం చేసుకుని మీ జీవితం మీ చేతిలోనే ఉంది అని నమ్మండి. రెండుగా, ప్రతి పని మొదలుపెట్టే ముందు దాని తుది లక్ష్యం స్పష్టంగా ఊహించుకోండి. మూడోది, ముఖ్యమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వండి. అనవసరమైన వాటిపై సమయం వృధా చెయ్యకండి. నాలుగోది, పోటీ అనుభవంలో మనిద్దరం గెలుద్దాం అనే దృక్పథంతో ఆలోచించండి. ఐదో అలవాటు, ఇతరుల మాటలను ముందుగా బాగా తెలుసుకోవడానికి ప్రయత్నించి తర్వాత మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఆరోది, ఇద్దరు కలిసికున్నారు అంటే వారి కలిసిన శక్తి విడివిడిగా ఉండటం కంటే రెంటించిమించి ఫలితాన్నిస్తుంది. దీనినే సినర్జీ అంటారు. ఏడోది, మీను శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా నిరంతరం సంరక్షించి మెరుగుపరుచుకుంటూ ఉండండి. ఆందోళనను జయించటానికి కొన్ని సింపుల్ కాని బలమైన విధానాలు ఉన్నాయి. ముందుగా, ఈ రోజు గురించినదే మీ దృష్టిలో ఉంచుకోండి. నిన్నటిని రేపటి గురించి వేయించుకోవడం ఆపండి. మీ ఆందోళనను పరిగణలోనికి తీసుకుని ఆలోచించండి. ఘోరంగా ఏం జరగవచ్చు అని ప్రశ్నించండి. ఆ అత్యంత దారుణ పరిస్థితిని ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధమవ్వండి. ఆ తర్వాత దాన్ని మెరుగుపరచటానికి చర్య తీసుకోండి. మన మెదడు ఒకటే విషయం మీద పూర్తిగా ఫోకస్ అవుతుంది. అందుకే ఆందోళన కలిగించే ఆలోచనలు వస్తాయంటే మీను ఏదో ఒక పనిలో నిమగ్నం చేయండి. ఇతరుల విమర్శల్ని అవసరం కన్నా ఎక్కువగా పట్టించుకోవద్దు. ఎందుకంటే విజయం సాధించబోయేవారికి విమర్శలే పెద్ద అడ్డంకి కాదు. ధనవంతులు, మధ్యతరగతి, పేదవారిలో ఉన్న ప్రథముఖ్యమైన తేడా వారి ఆర్థిక ఆలోచనల్లోనే ఉంటుంది. పేదవారు డబ్బు కోసం పనిచేస్తారు, మధ్యతరగతి డబ్బు మీద ఆధారపడతారు, ధనవంతులు తమ డబ్బుతో తమ కోసం పనిచేయించుకుంటారు. దీనికి అర్థం చేసుకోవాలంటే ఆస్తి మరియు అప్పు మధ్య తేడా తెలుసుకోవాలి. ఆస్తి మీ జేబులోకి డబ్బు కొల్లుతుంది, అప్పు మాత్రం నిండా డబ్బును తీసేస్తుంది. ఉదాహరణగా, మీరు అద్దెకు ఇచ్చే సంపత్తి ఆదాయమిస్తుంది, అది ఆస్తి. మీరు నివసించే పెద్ద ఇంటి వల్ల వచ్చే లోన్ మరియు మెయింటెనెన్స్ ఖర్చులు మీ జేబుని ఖాళీ చేస్తే అది అప్పు. ఆర్థిక స్వేచ్ఛ కోసం దృష్టి సంపాదన కాకుండా ఆస్తుల పెంపుపై పెట్టాలి. ఆలోచనలో ఈ విప్లవం మీ రీతిని మార్చగలదు. ఇవన్నీ చిన్న రూపంలో కనిపించినా దీర్ఘకాలంలో బలమైన ఫలమిస్తాయి. మీ ఆలోచనలను పెద్దదిగా ఉంచండి. ప్రతిరోజూ ఒక చిన్న మెరుగుదల చేయండి. బాధ్యత తీసుకోండి మరియు నిరంతర అభివృద్ధికి వృత్తిగా ఉండండి. అప్పుడే మీ విజయాలు కూడా పెద్దవే అవుతాయి.